కృష్ణా జిల్లా కత్తివేను మండలం చిన్నగొల్లపాలెం గ్రామానికి మహర్దశ ప్రారంభమైంది. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అలల సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ గ్రామాన్ని నేతలు అధికారులు పట్టించుకోవడం మానేశారు. దాంతో అలల తాకిడికి విపత్తుల కారణంగా దివి సముద్రంలో కలిసిపోతోంది. దాంతో విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి శాస్త్రవేత్తలను పిలిపించి అధ్యయనం చేయించారు. ఇప్పుడు పాటు మీద ఉంది కదా, ఇదొక దారి. ఇది సముద్ర గర్భం. ఆ పడవ తాకితే అది అల్ల వస్తున్నాయి చూడు. వరకు ఇది బావి లెక్క అల్ల కనపడినాయా? అవును. ఎక్కువసేపు నుంచి వస్తుంది వాళ్ళకి కనపడుతుంది. ఇదే చూస్తారు, పైనుంచి సైడ్ చూస్తారు కానీ ఇదే కనపడతారు. డ్రైవింగ్ డ్రైవా ఆపరేటింగ్ వీడియోనా? కూర్చుంటే వస్తే అంతా రావట్లా. నీ బ్యాగా ఇదో ఇక్కడ పెట్టా వెనకాల ఉంది. బ్యాగ్లు అన్నీ వెనకాల ఎందుకు అట్లా పట్టుకుని మనకి ఇబ్బంది. అన్నగారు ప్రధానమంత్రి స్కీమ్ నుంచి ఏదైతే ఉందో 40% సబ్సిడీ పోను మిగిలింది మీ చేతి డబ్బులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేటట్టుగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. సో ఇదొకటి సక్సెస్ఫుల్ యూనిట్ అయిపోయింది. సో దీనికోసం నా వంతు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజుకి సంబంధించినటువంటి విషయాలు ఇవి. తప్పకుండా నేను స్థానిక మీరు కొద్దిగా ఈరోజు and how best it can be, then further this it should not erode, we can minimize that. What type solution should be there, we will provide that type of technical solution. We'll work out that thing and we will submit in that. మూర్తిగా మీరు చెప్పండి. తెల్ల చూస్తారు గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి ఆధ్వర్యంలో మరి ఈ చిన్నగొల్లపాలెంకి సంబంధించి ఈ దీవి ఏదైతే ఉందో చాలా కాలంగా కోతకు గురైపోయినటువంటి పరిస్థితి. మరి మన ఎంపీ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టడం వల్ల ఈ రోజున అక్కడి నుంచి టీం కూడా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే ఉందో పాతకాలం అట్లాగే ఇటు ఏటుకోరు ఉన్నటువంటి ఇటు రెండు ఉప్పుటేరులో కూడా ప్రయాణం చేసి ఎక్కడైతే కోతకు గురవుతా ఉందో దాని అంతటినీ కూడా మరి ఏదైతే టీం వచ్చిందో ఆ టీం వారికి పూర్తి స్థాయిలో అదంతా కూడా చూపించడం, అలాగే లోకల్ గ్రామస్తులందరూ కూడా దాని మీద
పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సుమారుగా 1000 ఎకరాల పైగా మరి ఏదైతే ల్యాండ్ ఉందో చిన్నగోలపాలెంకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఎరోజన్ అయిపోవటం వల్ల పూర్తి స్థాయిలో మరి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మరింత కోతకు గురవకుండా గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి టీం అంతా కూడా చెక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేసి త్వరలోనే దాన్ని కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తూ ఉంది. గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఎటువంటి ఎరోజన్ జరగకుండా ఆపేటువంటి విధంగా మరి మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా ఎటువంటి గ్రామాలు కూడా ఇటువంటి సముద్రం కోతకు గురవకుండా ముంపుగా జరగకుండా ఉన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అదే తరహాలో మన ఎంపీ గారు కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాం. డెఫినెట్గా ఇటువంటి ఇబ్బంది తొలగించే విధంగా ముందుకెళ్తాం.